కోర్టులో రాజుని హాజరుపరుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ ఈ అన్ని సాక్ష్యాధారాల బట్టి ఇదిగో ఈ రాజే హంతకుడు అని తేలుతుంది. అందుకే ఈయనకి ఎలాగైనా సరే కఠినమైన శిక్ష విధించాలని నేను కోరుతున్నాను యువర్ ఆనర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం అతను పొడిచిన కత్తి మీద ఈ రాజు ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. అలాగే ఆ కత్తి కూడా తన కంపెనీలోనే దొరికింది కాబట్టి ఈ హత్యకి హంతకుడు ఎవరు అంటే ఇదిగోండి ఈ రాజే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఈ అన్నిటిని బట్టి ఆధారంగా చేసుకొని మనకి ఎవరు తెలుస్తున్నారు అంటే ఈ రాజే తెలుస్తున్నాడు కాబట్టి ఇతనే ఎలాగైనా హంతకుడు అని తేలుతుంది. అందుకే ఇతనికి కఠినమైన శిక్ష విధించాలని నేను కోరుతున్నాను యువర్ ఆనర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి మాత్రం ఫైనల్ డెసిషన్ ఇచ్చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ తన పేపర్స్ వైపు చూస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అయ్యో ఎవరు నా కొడుకుని కాపాడుతారు అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కావ్య అప్పు వాళ్ళు వచ్చి ఆగండి యువర్ ఆనర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అప్పు కమలేష్ని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో ఏంటి వీడు వచ్చాడు ఇప్పుడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.